హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. జూన్ 8 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ముందుగా మనకి జూన్ 8 అయితే డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఏమీ లేదు. జూన్ 7లో నేర్చుకున్న అంశాల్లో ఒక అంశం అప్డేట్ చేసుకోవాలి. ఈ 2022-23 గాను ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక ప్రకారము భారతదేశంలో పేదరిక శాతం ఎంత, ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే 5.3 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. అయితే ఎంతమంది జనాభా అని చెప్పేసి చూస్తే 7.5 కోట్ల మంది. ఇది ఒకటి అప్డేట్ చేసుకోండి. మిగతా మొత్తము ఈరోజు పేపర్లో ఏదైతే వచ్చిందో దానికంటే ఎక్కువ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రపంచ బ్యాంకు అనేది పేదరికం యొక్క నిర్వచనాన్ని మార్చింది. $2.15 పర్ డే ఉంటే $3 పర్ డేకి మార్చింది. దాని ప్రకారం చూస్తే 5.3%, 7.5 కోట్ల మంది అని చెప్పేసి భారతదేశం లోపల అత్యంత తీవ్రమైన పేదరికం లోపల ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఈరోజు చూస్తే జూన్ 8 కరెంట్ అఫైర్ చూస్తే ఎకనామీ లోపల వెరీ ఫేమస్ అప్డేట్ వచ్చిందండి. ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అందులో మీకు లాస్ట్ టైము ఈ అజయ్ నారాయణ్ ఝా అని చెప్పేసి రాజీనామా చేసిండు. ఆయన ఒక ఫుల్ టైం మెంబర్గా పనిచేసిండు ఈ 16th ఫైనాన్స్ కమిషన్ లోపల. రాజీనామా చేయడంతో ఆయన ప్లేస్లో టి రవిశంకర్ని పార్ట్ టైం మెంబర్గా రాష్ట్రపతి గారు నియామకం చేయడం జరిగింది. సో టి రవిశంకర్ గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంట్ ఇతను ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి. ఇతన్ని భారత రాష్ట్రపతి 16వ ఫైనాన్స్ కమిషన్ యొక్క పార్ట్ టైం మెంబర్గా నియామకం చేయడం జరిగింది. ఎవరి ప్లేస్లో అంటే అజయ్ నారాయణ్ ఝా రాజీనామా చేసిండు కాబట్టి ఆయన ప్లేస్లో టి రవిశంకర్ వచ్చిండు. ఒకసారి మనం ప్రజెంట్ పనిచేస్తున్న ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ గురించి చూస్తే దీన్ని డిసెంబర్ 2023 ఏర్పాటు చేయడం జరిగింది. 280 ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. దీని చైర్పర్సన్గా మనకి అరవింద్ పనగారియా పనిచేస్తున్నాడు. సో అరవింద్ పనగారియా పనిచేస్తున్నాడు. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, చాలాసార్లు వస్తుంది ఇది. సో మొత్తం మనకి 4 మెంబర్స్ కావాలి, 1+4 అని చెప్పేసి పిలుస్తాం కదా. అందులో ఒకరు ఈ అజయ్ నారాయణ్ ఝా ఉండే. ఇతను ఇప్పుడు రాజీనామా చేసిండు కాబట్టి ఇతను ఫుల్ టైం మెంబర్ కదా. ఈయన ప్లేస్లో పార్ట్ టైం మెంబర్గా టి రవిశంకర్ని తీసుకొచ్చిండు. సో టి రవిశంకర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మరొక వ్యక్తి ఎవరు అంటే ఈ మథ్యూ అన్నా జార్జ్. ఇన్ఫ్యాక్ట్ ఈమె మహిళ అండి. సో మహిళ అని చెప్పేసి పిలుస్తాం. సో తర్వాత చూస్తే నిరంజన్ రాజ్యాధ్యక్ష ఉండే. సో నిరంజన్ రాజ్యాధ్యక్ష. సో ఇతను రాజీనామా చేస్తాడు. ఈయన ప్లేస్లో మనకి మనోజ్ పాండా అని చెప్పేసి వచ్చిండు. సో మనోజ్ పాండా అని చెప్పేసి వచ్చిండు. ఈ ముగ్గురు కాకుండా పార్ట్ టైం మెంబర్గా సౌమ్యకాంతి ఘోష్ ఉంటుంది. సో సౌమ్యకాంతి ఘోష్. సో మొత్తం మీద ఇప్పుడు అజయ్ నారాయణ ఝా లేడు, టి రవిశంకర్ ఉన్నాడు, మథ్యూ అన్నా జార్జ్ ఆమె ఉమెన్, నిరంజన్ ప్లేస్లో మనోజ్ పాండా వచ్చిండు, ఇంకొక పార్ట్ టైం మెంబర్గా సౌమ్యకాంతి ఘోష్ ఉంది. ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ అనేది 31 అక్టోబర్ 2025 నాటికి రిపోర్టు సమర్పణ చేయాలి. ఇది గడువు, మీకు డెడ్ లైన్. ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ యొక్క సిఫార్సులు ఎప్పటి నుంచి ఎంతవరకు అమల్లో ఉంటాయంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటాయి. సో ఒకసారి చూస్తే మనకి ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. వై? బికాస్ ఎవ్రీ 5 ఇయర్స్కి 280 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఇట్ ఈస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఆల్సో. సివిల్ కోర్ట్స్ పవర్స్ కలిగి ఉంటుంది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ తన యొక్క గణాంకాలు ఇవ్వాలి అంటే ఈ జ్యుడిషియల్ పవర్స్ కలిగి ఉండాలని చెప్పేసి దీనికి అటువంటి పవర్స్ ఇస్తారు. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీగా పిలుస్తాం. మెంబర్స్ వచ్చేసి 1+4 అని చెప్పేసి ఎవరు నిర్ణయిస్తారు? సభ్యుల సంఖ్య అంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. 1+4 అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత రిపోర్ట్ ఇచ్చేది రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి ఈ రిపోర్ట్ని పార్లమెంటు ముందరైతే ఉంచుతాడు. సో లే ఇట్ డౌన్ బిఫోర్ పార్లమెంట్ అని చెప్పేసి
పిలుస్తాం. ఇదంతా మీకు 16వ ఫైనాన్స్ కమిషన్ గురించి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ టి రవిశంకర్ని మనకు పార్ట్ టైం మెంబర్గా రాష్ట్రపతి గారు నిన్న నియామకం చేసిండ్రు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, తెలుగు పేపర్లో చూస్తే. అదే ఈనాడులో రాలేదు, మేబీ రేపు వస్తుంది అనుకుంటా, ఐ థింక్. సో నెక్స్ట్ అండి, తర్వాత స్పేస్ కరెంట్ అఫైర్స్ మీకు వార్తల్లో ఉంది. సో ట్రాన్స్పాండర్ అని చెప్పేసి పిలుస్తాం. ట్రాన్స్పాండర్ ఇది ఇస్రో రూపొందించిందండి. ఎవరి కోసం అంటే ఈ ఫిషర్ మ్యాన్ కోసం రూపొందించింది, మత్స్యకారుల కోసం అని చెప్పేసి. ఇదేంది అంటే ఈ ఉపగ్రహ ఆధారిత సముద్రయాన భద్రత వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి? ఉపగ్రహ ఆధారిత సముద్రయాన భద్రత వ్యవస్థ. అంటే ఒక మత్స్యకారుడు సముద్రంలోకి పోయినప్పుడు సో అక్కడ తుఫాన్ లాంటివి వస్తే హెచ్చరికలు తీర ప్రాంతంలో ఉన్న ఆఫీసర్కి పంపాలి అంటే మొబైల్ బట్టి పనిచేస్తే సిగ్నల్స్ అందవు కొన్నిసార్లు. సో చనిపోతాడు ఆ మత్స్యకారుడు అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు ఏంటి అంటే ఉపగ్రహ ఆధారితం, సముద్రంలో ఏ మూలకైనా తీర ప్రాంతంలో ఉన్న ఆఫీసర్కి తన యొక్క పరిస్థితిని, తన యొక్క ప్రమాదాన్ని చెప్పవచ్చు. వై? బికాస్ సిగ్నల్ ఇష్యూ రాదు కాబట్టి. ఉపగ్రహ ఆధారిత, ఇది శాటిలైట్ అని చెప్పేసి పిలుస్తాం. అందుకే దీన్ని ఇస్రో మనకి ప్రారంభించింది. ఇక్కడ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్ లోపల కాక్ ద్వీప్ సబ్ డివిజన్లో ప్రారంభించింది. సో కాక్ ద్వీప్ సబ్ డివిజన్ లోపల ప్రారంభించింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. సో కాక్ ద్వీప్ సబ్ డివిజన్ వెస్ట్ బెంగాల్ లోపల ఈ ట్రాన్స్పాండర్ సేవలు ఇస్రో తొలిసారిగా ప్రారంభించింది కాబట్టి వెరీ ఫేమస్. సో మీకు ప్రశ్న ఎలా వస్తుందంటే ఇటీవల వార్తల్లో కనిపించిన ట్రాన్స్పాండర్ ఏంటని చెప్పి చూస్తే సముద్రయాన భద్రత వ్యవస్థ, ఉపగ్రహ ఆధారిత పనిచేస్తుంది. సో నెక్స్ట్ మీకు పర్యావరణం చూస్తే ఒక ఆర్టికల్ వార్తల్లో వచ్చిందండి. అది సో పచ్మర్హి వన్యప్రాణుల అభయారణ్యం, ఇది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లోపల ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో అది రాజా బబుత్ సింగ్ పేరు పెట్టింది. సో రాజా బబుత్ సింగ్ పేరు పెట్టింది. సో వెరీ ఫేమస్. వై? బికాజ్ మీకు తరచుగా ఈ సమరయోధుల పేర్లు పెట్టినప్పుడు ఎగ్జామ్ లోపల ప్రశ్న వస్తుంది, ఎగ్జామ్ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సో రాజా బబుత్ సింగ్ ఒక గిరిజన వ్యక్తి, 1857 తిరుగుబాటు లోపల పాల్గొన్న వ్యక్తి. ఈ తాంతియా తోపేతోని ఇన్ఫ్యాక్ట్ చాలా స్నేహం ఉన్న వ్యక్తి ఈ రాజా బబుత్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో గిరిజన వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ పచ్చమర్హి అని చెప్పేసి దానికి వీళ్ళు పేరు మార్చారు. నెక్స్ట్ జాగ్రఫీ అండి. మీకు ఈ జూన్ మాసంలో జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తున్నాయి. మీ ఇటువంటిదే ఒకసారి గతంలోకి వెళ్తే మార్చి 2024 లోపల జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉండే. నేను అప్పుడు చెప్పిన ఒక ప్రశ్న తప్పనిసరిగా అన్ని ఎగ్జామ్లు వస్తామని చెప్పేసి చాలా ఎగ్జామ్ ప్రశ్న వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ జూన్ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక ప్రశ్న కంపల్సరీ వస్తుంది. ఇప్పటికే ఒక 4-5 పేజీలు అయిపోయింది. ఇప్పుడు మీకు వార్తల్లో ఏమొచ్చింది చెప్పి చూస్తే దేశంలో అతి పొడవైన లాంగెస్ట్ కేబుల్ రైల్వే ఫ్లైఓవర్. సో కేబుల్ రైల్వే ఫ్లైఓవర్ అండి. ఇది కేబుల్ స్టేడే బట్ ఇట్ ఈస్ ఫ్లైఓవర్. ఇది సో బ్రిడ్జి సముద్రం కింద ఇన్ఫ్యాక్ట్ అలా అండ్ ఈ రివర్ మీద కాకుండా ఇట్ ఈస్ ఫ్లైఓవర్ అని చెప్పేసి పిలుస్తాం. లాంగెస్ట్ ఇది అంటే మనం ఏం చేయాలి? లాంగెస్ట్ అంటే పొడవు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఉంటుంది అంటే పొడవు 2.34 కిలోమీటర్స్. ఇది జార్ఖండ్లో రాంచీలో జార్ఖండ్ సీఎం జూన్ 5న సో సీఎం పేరు మీకు హేమంత్ సోరెన్ కదా, హేమంత్ సోరెన్ ప్రారంభించాడు. జూన్ 5 న్యూస్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే పేపర్లో ఇప్పుడే ఇచ్చాడు, ఈనాడు పేపర్లో. సో ఇది రాంచీ లోపల ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పోతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి అంటే మనకి సిరంటోలి ఏరియా నుంచి మెకాన్ వరకు పోతుంది. సిరంటోలి ఏరియా నుంచి మెకాలి వరకు ఈ రైల్వే ఫ్లైఓవర్ పోతుంది. సో మెకాన్ వరకు అని చెప్పేసి. అచ్చా ఇంకోటి ఈ లాంగెస్ట్ కేబుల్ రైల్వే ఫ్లైఓవర్కి జార్ఖండ్ రాష్ట్రం ఒక పేరు పెట్టింది. సో అది కార్తిక్ ఓరాన్, ఈయన ప్రముఖ గిరిజన నాయకుడు అండి. సో కార్తిక్ ఓరాన్ పేరు పెట్టింది. సో మీకు ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది. సిరంటోలి ఏరియా నుంచి మెకాన్ వరకు పోతుంది రాంచీలో అని చెప్పేసి 2.34 km గుర్తుపెట్టుకోవాలి. వై? బికాజ్ ఇట్ ఈస్ లాంగెస్ట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాబట్టి.
అచ్చా, ఇంకా దీన్ని డిజైన్ చూస్తే ఐఐటి బాంబే రూపొందించింది. సో దీని నిర్మాణం చూస్తే లార్సన్ అండ్ టూబ్రో అని చెప్పేసి నిర్మించింది. దీనికి వాడిన కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మలేషియా నుంచి తీసుకొచ్చింది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అతి పొడవైన అతి పెద్ద వచ్చినప్పుడు మన ఎగ్జామ్లో చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు సమ్మిట్స్ చూస్తే 11th బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అని చెప్పేసి బ్రెజిల్లో ఉంటుంది, అది హోస్ట్ చేసింది. ఇట్ ఈస్ 11th బ్రిక్స్ దేశాల యొక్క పార్లమెంటరీ ఫోరం సదస్సు. సో బ్రసీలియా అంటే ఎవరండి? సో బ్రెజిల్లో ఉంటుంది. అవుట్కమ్స్ మనకి పెద్దగా ఏం లేవండి, నథింగ్, అంటే గమనించదగ్గ అంశాలు ఇక్కడ ఏమీ లేవు ఎగ్జామ్ దృష్ట్యా. అయితే 12th బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 2026 లోపల ఇండియా హోస్ట్ చేస్తుందని చెప్పేసి సో మనం గమనించాలి, అదొకటి. నెక్స్ట్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం యొక్క సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. సో ఫ్రెంచ్ ఓపెన్ వచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ మనకి ఈరోజు ఇన్ఫ్యాక్ట్ క్లాసెస్ సమయానికి పురుషులది అయిపోవచ్చు ఫైనల్, కానీ మహిళల రిపోర్ట్ చూస్తే కనుక అమెరికా అమ్మాయి కోకో గాఫ్ అని చెప్పేసి గెలుచుకున్నది. సో ఈమెకు ఫ్రెంచ్ ఓపెన్ వెరీ ఫస్ట్ టైం. ఈమె బెలారస్ యొక్క క్రీడాకారిణి సబాలెంకా మీద గెలుచుకున్నది. సబాలెంకా ఫైనల్లో ఓడిపోయింది. కోకో గాఫ్ అమెరికా గెలిచింది. ఈ కోకో గాఫ్కి ఫ్రెంచ్ ఓపెన్ రావడం వెరీ ఫస్ట్ టైం. అయితే ఈమెకు ఇంతకుముందు యుఎస్ ఓపెన్ వస్తుంది. ఆ యుఎస్ ఓపెన్ కూడా ఈ సబాలెంకా మీదే గెలుస్తుంది. సో 2 సార్లు సబాలెంకా మీద గెలుచుకొని 2 టైటిల్స్ వస్తాయి, ఒకటి యుఎస్ ఓపెన్, మరొకటి ఫ్రెంచ్ ఓపెన్. ఒకసారి మన పేపర్లో యొక్క హెడ్డింగ్ చూద్దాం. ఇది ఈనాడు పేపరు ఫ్రెంచ్ కిస్ అట, లేకుంటే ఆంధ్రజ్యోతి పేపర్ అనుకుంటా. మొత్తం మీద ఇది ఎర్రకోటలో నల్ల కలువనట. ఈమె నల్లజాతి వ్యక్తి. సో అదేంటి, నువ్వు రంగు ఆధారంగా పేపర్లో హెడ్డింగ్ ఏంటి, ఏం జర్నలిజం ఇది? సరే, అది ఫ్రెంచ్ కిస్ అంటే పెద్ద అవసరం లేదు, అది స్కిప్ చేయండి. ఇది ఘోరం. ఇది ఎర్రకోట అంటే ఫ్రెంచ్ మనకి జరిగేది ఎర్ర మట్టి మీద జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి ఎర్రకోటలో నల్ల కలువనట. నువ్వు తెల్ల కలువ అని చెప్పేసి ఎప్పుడు హెడ్డింగ్ పెట్టలేదు. ఎందుకు? జాతిపరమైన వివక్షత అంతా కూడా. ఇదే రేసు అంటాం దీన్ని మనం. సో కలర్ కానీ బాడీ షేమింగ్ చేసే వాళ్ళని బంగాళాఖాతం లోపల 127 టైమ్స్, ఒకటి తక్కువ కాకుండా కూడా ఉంచి పడేయాలి. సో నెక్స్ట్ అవార్డ్స్ అండి. వెరీ ఫేమస్ అవార్డు మన ఇండియన్కి వచ్చింది. సో యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ డిజాస్టర్ రిస్క్ అని చెప్పేసి ఉంటుంది, అది ససాకావా అవార్డు ఇస్తుంది. సో అవార్డు పేరండి ఇది. మన ఈ భారతదేశం యొక్క వాతావరణ విభాగ సంస్థ ఐఎండి ఉంది కదా. సో ఐఎండి యొక్క డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర అని చెప్పేసి ఉన్నాడు కదా. ఈ మహాపాత్రకి వచ్చింది ఆ ససాకావా అవార్డు అని చెప్పేసి. సో ఇది యుఎన్ఓ అవార్డు, మన ఇండియన్స్ కాబట్టి వెరీ ఫేమస్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బుక్స్ అండి. హర్యానా గవర్నర్, మన తెలంగాణ వ్యక్తి బండారు దత్తాత్రేయ అనే ఆత్మకథ పుస్తకాన్ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో పుస్తకం పేరు ప్రజల కథే నా ఆత్మకథ అని చెప్పేస్తుంది. సో అది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లోపల ఏది ఫోకస్ చేయాలంటే ఈరోజు ముఖ్యమైన అంశాల్లో ఒకటి, ఈ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క తాత్కాలిక సభ్యుడిగా మనకు రవిశంకర్ వచ్చిండు, అది వెరీ ఫేమస్. ఈ పశ్చిమర్హి యొక్క వన్యప్రాణుల అభయారణ్యం పేరు మార్చుకున్నాం మనం, అది వెరీ ఫేమస్. భారతదేశం లోపల అతి పొడవైన ఈ రైల్వే ఫ్లైఓవర్ అని చెప్పేస్తుంది కదా కేబుల్ది, అది వెరీ ఫేమస్. ఈ ససాకావా అవార్డు వెరీ ఫేమస్. ఫ్రెంచ్ ఓపెన్ వెరీ ఫేమస్. 12th బ్రిక్స్ ఫోరం మనమే హోస్ట్ చేస్తాం, అది ఫేమస్. ఇది అండి. సో ఈరోజు మళ్ళీ ఒక డౌట్, జీపీఓ ఇప్పుడు వస్తా అని చెప్పేసి. నాకు తెలిసి ఈ మధ్యన అఫీషియల్గా మంత్రులు అయితే జీపీఓ ఇప్పుడు వస్తా అని చెప్పేసి అని చెప్పలేదు, ఎప్పుడు కూడా ఈ మధ్యలో చెప్పలేదు. మనకి సిలబస్ ఏముంటుందో చెప్పలేదు. సో మనం ఏం చేయాలి అంటే సిలబస్ని, మనము రేపు ధర్నా ఉంది కదా, ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళు కంపల్సరీ హాజరు కండి. మంది ఎక్కువ కనిపిస్తే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి కొంచెము అలర్ట్ అయిపోతుంది గవర్నమెంట్. ఎప్పుడైనా సరే నిరసన వ్యక్తం చేస్తున్నామంటే వాళ్ళకి రిపోర్ట్ పోతుంది కంపల్సరీ, ప్రభుత్వానికి అలర్ట్ ఉంటారు కంపల్సరీ. సో అది మన పౌరుల హక్కు అండి. అంటే ప్రభుత్వాన్ని మనము కన్స్ట్రక్టివ్ మేనర్ లోపల విమర్శ చేయవచ్చు, మనం పని చేయించుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి సో వెళ్ళే ప్రయత్నం చేయండి.
ఇన్ఫ్యాక్ట్ దాంతోపాటు స్టడీ కూడా ఆ టైంలో నిర్లక్ష్యం చేయవద్దు. అటు పోరాటం చేయాలి, ఇటు స్టడీ చేయాలి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలి. సో అది మనకి ఈరోజు న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.